నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు గర్భరక్షణ కోసం పాటించవలసిన నియమాలు, అలాగే జపించుకోవాల్సిన మంత్రాలు, వీటితో పాటు గర్భిణీ స్త్రీ గర్భరక్షణ కోసం ఎలాంటి నియమాలు పాటించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, ముందుగా ఎప్పుడు మాట్లాడుకున్న విధంగానే చంద్రాష్టమం మకర రాశి వారికి ఏ విధంగా ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి 8వ రాశి ఏమవుతుంది? మనకి సింహరాశి అవుతుంది. గోచార రీత్యా చంద్రుడు సింహరాశిలోకి రాగానే ఈ మకర రాశి వాళ్ళకి చంద్రాష్టమం ఏర్పడుతుంది. అక్కడ 2.5 రోజులు ఉంటాడు. ఆ 2.5 రోజులు కూడా వీళ్ళకి చంద్రాష్టమం. ఆ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఆపరేషన్లు చేయించుకోకూడదు, ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. అమ్మ, ఈ రోజు మనం గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరగడానికి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే అమ్మ, గర్భిణీ స్త్రీ 3వ నెల నుంచి ఒక ప్రక్రియ చేస్తారు అని చెప్పేసి అంటారు. ఆ ప్రక్రియ చేయడం వలన వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఇంతకీ ఆ ప్రక్రియ కూడా తెలియజేస్తారా? ఇది ఏమిటంటే 3వ నెలలో, అంటే గర్భం దాల్చింది అని తెలిసిన తర్వాత 3వ నెలలో మొదటి 10 రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పుంసవనం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. దీనికి హోమశాంతి కూడా ఉంటుంది. అంటే ఆ హోమశాంతి తర్వాత ఏమిటంటే పుష్యమి నక్షత్రం రోజు వీళ్ళకి ఔషధ ప్రక్రియ ఉంటుంది. అయితే ఆడపిల్ల కావాలి అంటే ఒక రకంగా, మగపిల్లవాడు కావాలి అంటే ఒక రకంగా ఈ ఔషధ సేవనం ఉంటుందన్నమాట. అలా చేయటం వల్ల, ఆ హోమశాంతి చేయటం వల్ల, అది కూడా ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం రోజు చేయటం వల్ల వీళ్ళకి అనుకున్నటువంటి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. అయితే 3వ నెలలో కూడా శాంతి చెయ్యాలంటారా? చెయ్యాలా కాదు, చెయ్యాలి. అలా చేస్తేనే గర్భరక్షణ జరుగుతుంది అని చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా? అసలు మనకి పురాణాల్లో ప్రత్యేకంగా ఈ కథ కనిపిస్తుంది. ఉత్తర తెలుసు కదా, అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఉత్తర గర్భంతో ఉంది. అయితే ఆవిడ గర్భస్థ శిశువును కూడా సంహరించాలి అనేటువంటి సందర్భం ఏర్పడినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే సూక్ష్మ రూపంలో ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ గర్భస్థ శిశువుని రక్షిస్తాడనమాట. అందుకని ఉత్తరికి పుట్టినటువంటి సంతానానికి, అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరీక్షలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆయనకి పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్తు అని పేరు పెట్టారు. అదే కాకుండా మనకి జ్యోతిషాస్త్రంలోనూ, కర్మ విపాకంలోనూ, పురాణాల్లోనూ కూడా కనిపించేటువంటి విషయం, గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా 3వ నెలలో, అదేవిధంగా 8వ నెలలో కూడా వీళ్ళు విష్ణుమూర్తి పూజ చేయాలి. అది కూడా ప్రత్యేకంగా ఏమిటంటే రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు, పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు, శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ పూజ చేయాలిట. అలాగే చాలా మంది అంటూ ఉంటారు, గర్భంతో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాలు, విష్ణు పూజ లాంటివి చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొన్ని చోట్ల. మీరైతే చెయ్యొచ్చు విష్ణు పూజ అని చెప్పేసి అంటున్నారు. ఈ అపోహ ఎలా వచ్చిందంటారు? అసలు అది అపోహ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇదివరకు మనకి కార్యక్రమంలో కూడా చాలా మంది ఫోన్ చేయటం, మెయిల్స్ చేయడం కూడా కనపడింది. అమ్మో, విష్ణు సహస్రనామం చేయకూడదు అని భయపడిపోవడం. కానీ మనకి ప్రత్యేకంగా, నేను ఇందాక చెప్పాను కదా, మనకి పురాణాల్లోనూ జ్యోతిషాస్త్రంలోనూ ప్రత్యేకంగా వీటి కోసం ఈ నెలలో, ఈ నక్షత్రాల్లో 8వ నెలలో విష్ణు పూజ చేయాలి, 3వ నెలలో విష్ణు పూజ చేయాలి అనేటువంటి ప్రత్యేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు నిజానికి గర్భరక్షణ కోసం, గర్భస్థ శిశువు రక్షణ కోసం గర్భం దాల్చగానే వీళ్ళు పూజ మొదలు పెట్టాలి. అమ్మ, శివపార్వతి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు శివపార్వతి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ప్రశ్న జాతకము, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి డీటెయిల్ గా. చెప్పండి సమస్య ఏమిటో. నా పేరు శివపార్వతి, మా హస్బెండ్ పేరు లింగేశ్వరరావు అమ్మ. మాకు ఈ సంవత్సరం మే నెలలో పెళ్ళయింది. అంటే ఇప్పటికి ఖచ్చితంగా 7 నెలలు అయింది. కాకపోతే కొంచెం పెళ్ళైన ఒక 4-5 నెలల తర్వాత నుంచే కొంచెం గొడవలు మొదలైనాయి అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మాకు. అంటే ఆ అబ్బాయి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కొంచెం ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. పెళ్లికి ముందు ఒకలాగా చెప్పారు, ఇప్పుడు అన్ని మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి అనేటువంటి విషయం మీ జాతకం చూస్తే తెలుస్తోంది. ఒకటి శని ప్రభావం ఉంది, తర్వాత 2014 తర్వాత మీకు బాగానే ఉంటుంది. మీకు విడిపోయేటువంటి యోగాలు ఏమి ఇందులో కనిపించటం లేదు.
ముఖ్యంగా ఏమిటంటే రోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండమ్మా. విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మీరు త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షి యమాముతః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీరు విడిపోకుండా కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి శనివారం కూడా శని ప్రదోషం ఉండి శనికి తిలదీపం పెట్టి శివుడికి శనికి కూడా ప్రదక్షిణలు చేయండి. 2 చోట్ల కూడా దీపారాధన చేయండి. అలా చేయటం వల్ల శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మీకు పోతాయి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి. తొందరలోనే మీరు ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండాలి, గర్భస్రావం కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గర్భిణీ స్త్రీకి గర్భస్థ శిశువు అంటే కొంతమందికి ఏమవుతుందంటే హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమందికి బీపీ వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు, ఒత్తిళ్లు ఉండటం వల్ల కూడా వీళ్ళకి గర్భస్రావం అవుతూ ఉంటుంది. ఒక్కోసారి గర్భస్రావం కాకున్నా కూడా వాళ్ళకి రక్తస్రావం వలన కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళంతా ఏమిటంటే అసలు గర్భిణీ వచ్చింది అనగానే మొట్టమొదటిగా మొదటి రోజు నుంచే వాళ్ళు గణపతి ప్రార్థన, కులదేవత ప్రార్థన, ఇలవేల్పు ప్రార్థన చేసిన తర్వాత గర్భరక్షాంబికా మంత్రాన్ని చదువుకోవాలి, నారాయణ కవచం చదువుకోవాలి, షష్ఠీదేవి స్తోత్రాన్ని చదువుకోవాలి, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన గర్భస్థ శిశువు, గర్భిణీ స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి ఏమిటంటే ఇవి చేయటం వలన వీళ్ళకి, ఈ గర్భిణీ స్త్రీకి కూడా భయం, ఆందోళన అలాంటివి ఉండవు. ఆ తర్వాత గర్భస్థ శిశువు కూడా ఎలాంటి హాని ఉండదు. మానసికంగా, శారీరకంగా కూడా వీళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. అయితే మరి పారాయణం చేయలేని వాళ్ళు, అంతంతసేపు కూర్చుని పారాయణం చేయడం అంటే కష్టమే కాబట్టి ఆ టైంలో మరి చేయలేని వాళ్ళు విన్నా సరిపోతుందంటారా? ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏమిటి అంటే కొన్ని కారణాల వలన కొంతమంది మీరన్నట్టు అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు కూర్చోలేకపోవచ్చు. కూర్చోలేనటువంటి వాళ్ళు పడుకుని అయినా సరే, అంటే గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా కూర్చుని తిరిగి అన్ని పనులు చేసుకునేటువంటి అవకాశం కొంతమందికి ఉండకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు హ్యాబిచువల్ అబార్షన్స్ ఏవైనా అయ్యేటువంటి సిమ్టమ్స్ కనపడుతూ ఉంటే డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటారు. కాళ్ళ దగ్గర పైకి పెట్టి తల భాగాన కింద పెట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి 9 నెలలు అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటివి ఏర్పడినప్పుడు కూడా వీళ్ళు పడుకుని ఉన్నప్పుడు దోషం లేదు. పడుకుని కూడా మానసికంగా గర్భరక్షాంబికా మంత్రాన్ని, షష్ఠీ స్తోత్రాన్ని, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చేస్తూ విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అయితే మీరు అన్నారు వీళ్ళు చదువుకోలేరు కదా అని. కొంతమందికి అవిద్య వలన కానీ, తెలుగు రాకపోవటం వలన కానీ, ఇంతటి స్తోత్రాన్ని అప్పుడప్పుడు వాళ్ళు కంఠస్థం చేయలేనటువంటి పరిస్థితి కానీ ఉంటే వాళ్ళు క్యాసెట్ పెట్టుకొని కూడా వినవచ్చు. చిన్న మంత్రాలు పొట్ట మీద చేయి వేసుకొని చెయ్యాలి. షష్ఠీ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ వినవచ్చు. వినటం వల్ల ఎలా ఉంటుందంటే గర్భస్థ శిశువు మానసికంగా బాగా ఎదుగుతాడు. ఇంకోటి ముఖ్యంగా చాలా మందికి దుర్మార్గులు, దుష్టులు ఇలాంటి వాటి పుట్టే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి గర్భస్థ శిశువుకి ఏమిటంటే బ్రహ్మజ్ఞానం ఉంటుందిట. ఆ బ్రహ్మజ్ఞానం ఉండటం వల్ల ఏది చెప్పినా ఇట్టే వాళ్ళు ఆకలింపు చేసుకోగలుగుతారుట. పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మానసిక స్థితి అదే విధంగా ఎదుగుతుందిట. అసలు మీకు ఇంకో విషయం తెలుసా అమ్మ? అలాంటి విషయాలనే చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం అమ్మా. అమ్మ, బ్రేక్ ముందు మనం మాట్లాడుకున్నాం కదా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి అని, దాని గురించి కంటిన్యూ చేస్తారు. చదవలేని వాళ్ళు చేయాలి అని మీరు అడిగారు కదా. చదవలేనటువంటి వాళ్ళు వినవచ్చు కూడా. దానికి నేను ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే ప్రహ్లాదుడు పుట్టే ముందు ప్రహ్లాదుడి తల్లి ఏం చేస్తుందంటే నారదుడి దగ్గరికి వస్తుందన్నమాట. నారదుడు ఆవిడని తీసుకొస్తాడు, రక్షణ కోసం అని చెప్పి తీసుకొస్తాడు. గర్భిణిగా ఉన్నప్పుడు నారదుడు విష్ణు భక్తికి సంబంధించినటువంటి అనేక కథలు ఆవిడకి చెప్తూ ఉంటాడు. అయితే ఆవిడ నిండు చులాలి కదా, ఒక్కొక్కసారి నిద్రతో తూగుతూ ఉంటుంది, కొంతవరకు వింటూ ఉంటుంది, ఆ తర్వాత తూగుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు, గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు మాత్రం ఊకొడుతూ ఉంటాడు. అలా ఆయనకి నారాయణ భక్తి అబ్బిందిట. ప్రహ్లాదుడు ఎంతటి భక్తుడో మనకి తెలుసు. అవును, ఏకంగా నారాయణమూర్తి అవతారం, నరసింహావతారం ఎత్తి వచ్చాడు అతనికి రక్షణ కోసం అని చెప్పేసి. అంటే అంతటి భక్తి అతనికి ఏర్పడింది. అంటే మనిషి మంచి మార్గంలో, తన సంతానం మంచి మార్గంలో నడుచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవత ప్రార్థన చేయవచ్చు, విష్ణు సహస్రనామం చేయవచ్చు, వినవచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే చదువు రానటువంటి వాళ్ళు క్యాసెట్లు వినటమే కాదు,
చదువుకోవడం వచ్చినటువంటి వాళ్ళు కూడా లలిత, విష్ణు, షష్ఠీ స్తోత్రము, అచ్యుతానంత గోవింద ఇవన్నీ కూడా గట్టిగా చదవాలి. ఎందుకంటే గర్భస్థ శిశువుకు కూడా వినపడతాయి ఇవన్నీ. ఆ గర్భస్థ శిశువు వినాలని కూడా చదవటం వచ్చిన వాళ్ళు కూడా మనసులో చదువుకోకుండా గట్టిగా చదివితే మంచిది. ఓకే అమ్మ, అమృతలక్ష్మి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. అమృతలక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే అండి. ఆగస్ట్ 6, 1977 ఎస్ మ్యామ్. ఉదయం 10:25 నెల్లూరులో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. ఓకే. హలో అమ్మా. చెప్పండి. హలో. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ ప్రోగ్రామ్ ఎప్పుడు తప్పకుండా చూస్తూ ఉంటాము, ఓకే. అన్ని ఫాలో అవుతూ ఉంటాము. అదే మా కాస్త ఈ మధ్య హెల్త్ కొద్దిగా ప్రాబ్లం గా ఉంటున్నది, అందుకోసం కనుక్కుందాం ఒకసారి అని చెప్పి చేస్తానమ్మా. ఆర్థికంగా ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తోంది ఇది. మీకు నెక్స్ట్ నవంబర్ నుంచి కొంత ఆర్థిక స్థితి బాగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీకు ఆరోగ్యం బాగాలేదన్నారు, ఏమిటి మీ సమస్య? ఎప్పుడు నెమ్మగా ఉంటుందమ్మా, హెల్త్ ఫ్లమ్ ఉంటూ ఉంటుంది ఎప్పుడు. ఫ్లమ్ ఉంటూ ఉంటుందా? అవునమ్మా, నెమ్ముతో బాధపడుతూ ఉన్నాను. వాతమును కఫం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. దీనికి కూడా మీరేంటంటే చెస్ట్ మీద చేయి వేసుకుని, అసలు చలికాలం వచ్చిన తర్వాత మామూలుగా కఫ ప్రకృతి ఉన్న వాళ్ళందరూ కూడా వర్షాకాలం చలికాలం వచ్చిన తర్వాత ఆ కఫానికి సంబంధించినటువంటివి అవి చేసేటువంటి పదార్థాలు తినకూడదు. అంటే చల్లని పదార్థాలు తినకపోవడం, పచ్చి ఉల్లిపాయ తినకపోవడం, ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకపోవడం, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం, చెవుల్లోనేమో వెల్లుల్లి పత్తితో చుట్టి చెవుల్లో పెట్టుకోవడం లాంటివి చేయండి. అదే కాకుండా చెస్ట్ మీద చేయి వేసుకుని మీరు పడుకునేప్పుడు అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద అంటూ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు దానివల్ల ఉండేటువంటి ఇబ్బంది పోతుంది, బ్రీదింగ్ ప్రాబ్లం పోతుంది. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన జాగ్రత్తలు, అలాగే మంత్రం కూడా రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి, మీ ప్రాబ్లం తొందరగానే క్యూర్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఇంకేమైనా మంత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారు? ఇందాక చెప్పినవి కాకుండా రెగ్యులర్ గా చదువుకునే మంత్రాలు గర్భరక్షణ కోసం గర్భిణీ స్త్రీ? ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తప్పనిసరిగా ఈ మంత్రాలు చేసుకోవాలి. చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే ఎంతటి అద్భుతమైనటువంటి మంత్రం అంటే ఇది. గర్భిణీ స్త్రీలకి గర్భస్థ శిశువు రక్షణ కోసం గర్భరక్షాంబికా మంత్రాన్ని చదువుకోవాలి. గర్భరక్షాంబికా మంత్రం చదువుకోవడం వలన ఎలాంటి రక్షణ జరుగుతుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయికి అబార్షన్ అవుతుంటే, హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటే ఇది చదువుకోవడం వలన అది ఆగిపోయింది. అంటే ఇది చదువుకున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో ఆ అమ్మాయికి అది నిలిచింది. తర్వాత మరొక వింత కేసు ఏమిటంటే, ఒక అమ్మాయికి 2వ సంతానం, తనకి సంతానం కావాలని చెప్పేసి అమ్మాయి కోరిక, ప్రెగ్నెన్సీ వచ్చింది, భర్తకి మాత్రం ఇష్టం లేదు, అబార్షన్ చేయించాలి అనుకున్నాడు. ఈ అమ్మాయికి ఏమిటంటే కాదు, కావాలి అని చెప్పేసి గట్టి కోరిక అనమాట. గర్భరక్షాంబికా మంత్రాన్ని పొట్ట మీద చేసుకొని 24 గంటలు చేస్తూ ఉంది. అతను దాదాపు 4-5 డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాడు. 3 నెలలు నిండాయి కాబట్టి మేము చెయ్యమన్నారు. ఇల్లీగల్గా ఆయన ఇంకొక డాక్టర్ చేత చేయించాలి అనుకున్నాడు. ఆ రోజు బాగా ఏడ్చేసి తెల్లవార్లు ఈ మంత్రం చదువుతూ కూర్చుందిట. అసలు ఒక మిరాకిల్స్గా తెల్లవారులేసి పోనీ క్యారీ ఆన్ అన్నట్టు. ఓకే. ఆ తర్వాత 12 కొడుకుని ఎత్తుకుంది అమ్మాయి. అంటే గర్భరక్షణ కోసం ఆ మంత్రం చేయటం వలన ఎలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితుల నుంచి బయటపడింది అనేది అర్థం అవుతుంది కదా. అంటే అనారోగ్యం వలన కానీ, ఏదైనా ఆరోగ్య సమస్యల వలన అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలున్నా, లేదా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దాని నుంచి గర్భస్థ శిశువుకి రక్షణ లభిస్తుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా గర్భం దాల్చగానే ఈ మంత్రాన్ని పొట్ట మీద చేయి వేసుకొని చేస్తూ ఉండాలి. నిరంతరం చేస్తూ ఉండండి. మంచం మీద బెడ్ రెస్ట్లో ఉన్నా పర్వాలేదు, దీనికి దోషం లేదు కాబట్టి చేయవచ్చు. చెప్తాను ఈ మంత్రాన్ని, మీరు ఎవరైనా కూడా రాసుకోవచ్చు. 1 క్రీం అచ్యుత అనంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద. మరొకటి గర్భరక్షాంబికా మంత్రం, నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః, పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుశ్వనః. మరొకసారి చెప్తాను, నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః, పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుశ్వనః. అంటే గర్భాన్ని ఇవిడ రక్షిస్తుంది అనమాట. అమ్మ, గర్భరక్షణ కోసం గర్భిణీ స్త్రీలు ఇంకా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? 1 నేను చెప్పాను కదా ఇంతకు ముందు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గర్భరక్షాంబికా మంత్రం, షష్ఠీదేవి స్తోత్రం, అచ్యుతానంత గోవింద మంత్రం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కాకుండా
పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే గర్భం వచ్చింది అని తెలిసినప్పటి నుంచి కూడా ఎత్తు ప్రదేశాలకి వెళ్ళకూడదు. చాలా మంది కొండకు వెళ్ళామండి అని చెప్తూ ఉంటారు. అసలు కొండలు, ఎత్తు ప్రదేశాలు వీళ్ళు ఎక్కకుండా ఉంటే మంచిది. బరువైనటువంటివి మోయకుండా ఉంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యం ఈ రోజుల్లో ఆధునిక యువతులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మంచి తెల్లని వస్త్రాలు కట్టుకుని సాయంత్రం పూట షాంపూ వేసి తలంటుకుని జుట్టు విరబోసుకుని సాయంత్రం పూట బయటికి తిరుగుతూ ఉంటారు. దయచేసి గర్భిణీ స్త్రీలు కానీ, ఋతుక్రమం తర్వాత స్నానమైనటువంటి స్త్రీలు కానీ పొద్దుకూకే వేళ అంటే సంధ్యా సమయంలో తలస్నానాలు చేసి జుట్టు విరబోసుకుని బయట తిరగకండి. అలా తిరగటం వలన కొన్ని కామినీ పిశాచాలు పట్టుకుంటాయిట. అంటే కొన్ని దుష్ట శక్తులు తెలియనటువంటివి వీళ్ళని అవాహించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి చాలా కథనాల్లో కనిపిస్తోంది. అందుకని ఉన్నాయా ట్రాష్ అని తీసేస్తే దానికి నేనేం చెప్పలేను. కానీ అలాంటి సమయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలా తలస్నానాలు చేసి జుట్టు విరపోసుకుని బయట తిరక్కండి. ముఖ్యంగా ఈ ప్రదోష కాల సమయంలో. ఆ తర్వాత రాత్రిపూట బయటికి వెళ్ళకపోవడం, అమావాస్యల్లో ప్రయాణం చేయకుండా ఉండటం, ఇవన్నీ కాకుండా ముఖ్యంగా నిత్యం పాటించేటువంటి కొన్ని విషయాలు. ఖాళీగా ఉన్నామని చెప్పేసి టీవీల దగ్గర కూర్చోవడం, సినిమాలు చూడడం చేస్తూ ఉంటారు. హారర్ సినిమాలు కానీ, నెగటివ్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి టీవీ సీరియల్స్ కానీ, భయంకరమైనటువంటి సీన్స్ కానీ ఎప్పుడు కూడా చూడకండి, వినకండి. ఘర్షణలు జరిగే దగ్గరికి వెళ్ళకండి. అంతేకాకుండా శవాలు ఏదైనా ఉండి ఎవరైనా చనిపోయారంటే, ఇంట్లో వ్యక్తులైతే అది తప్పదనుకోండి, కానీ ఎక్కడికైనా ఎవరైనా చనిపోయారంటే అలాంటి పరిస్థితిలో మీరు అక్కడికి వెళ్ళకండి. అంటే హృదయ విదారకంగా ఉంటుంది. ఆ ఏడుపులు అవన్నీ చూసి కూడా మీకు మనస్సు వికలం అవుతుంది. దాని ప్రభావము బిడ్డ మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వెళ్ళకండి. ముఖ్యంగా ఏమిటంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం, చిన్న పిల్లల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం, ఆనందంగా ఉండేవి, తర్వాత కామిక్గా ఉండేటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి పుస్తకాలు చదవటం కానీ, చూడటం కానీ, వినటం కానీ చేయండి. సాత్వికమైనటువంటి ఆహారం తినండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలామంది ఏంటంటే నాకు బాగా తినాలనిపిస్తుంది, మిరపకాయ బుజ్జీలు తినటం, మసాలాలు తినటం, వేడివేడివి తినటం లాంటివి చేస్తూ ఉంటారు. మన కడుపులో ఒక బిడ్డ ఉంది, ఒక ప్రాణి ఉంది అని తెలుసుకోండి. మీకు ఇష్టమైనవి తినటం కాదు, బిడ్డకి కావలసినవి మీరు తినండి. బిడ్డ ఎదగటానికి కావలసినవి తినండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. మరీ వేడివేడిగా ఉండేవి కానీ, మరీ మసాలాలు కానీ అలాంటివి తిని బిడ్డని ఇబ్బంది పెట్టకండి. ఆహారం తినడంలోనూ నిద్రపోవడంలోనూ శుచిగా ఉండాలిట. అసలు ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా అలంకరించుకోవాలిట, పువ్వులు పెట్టుకోవాలిట, మంచి చీర కట్టుకోవాలిట. ఎందుకంటే తాను చాలా ఫ్రెష్గా ఫీల్ అయితే బిడ్డకి కూడా ఆరోగ్యంగా ఉంటుందిట. దీనివల్ల ఏమిటంటే గర్భిణీ స్త్రీలకి బీపీలు రాకుండా ఉంటాయి. ఓకే, చాలా చక్కటి విషయాలు అందరూ పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. ప్రతి జ్యోతి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో మేడం. హలో, నమస్కారం అండి. జ్యోతి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా. మే 30, 1967 సాయంత్రం 4:54 హైదరాబాద్ లో పుట్టారు. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ గురించి, అలాగే హెల్త్ కూడా బాగుండట్లేదు, ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. తన పేరు రామలింగారెడ్డి అండి. ఓకే, ఆయన బర్త్ డీటెయిల్స్ మేడం తో మాట్లాడండి డీటెయిల్ గా. చెప్పండి అమ్మా, సమస్య ఏమిటి? మేడం సార్ గురించి మా వారి గురించి చెప్పండి. బిజినెస్, తన భవిష్యత్తు ఎట్లా ఉంటది, భార్య భర్తల మధ్య అన్యోన్యత మేడం. భార్య భర్తల మధ్యలో అన్యోన్యత అంటే కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తోంది మీది వారి జాతకంలో. కాకపోతే ఇప్పుడు ఆ పీరియడ్స్ ఏవి లేవు కాబట్టి మీరు అంతగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఘర్షణలు జరుగుతూ ఉండొచ్చు మీకు. తర్వాత బిజినెస్ పరంగా చూసినా కూడా నెక్స్ట్ నవంబర్ నుంచి బాగానే ఉంటుందమ్మా, మీరు కంగారు పడే అవసరం ఏమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, బాగానే ఉంటుందని చెప్పేసి అన్నారు. మన తగ్గట్టుగానే ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మరి గర్భిణీ స్త్రీ ఏ నెల వరకు గుడికి వెళ్ళొచ్చు అంటారు? గుడికి ప్రసవం అయ్యే వరకు వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ అందరూ వివరంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే 6వ మాసం నిండినప్పటి నుంచి పురిటితో సమానం అని చెప్తారు. అందుకని గర్భిణీకి 6వ మాసం వచ్చిన తర్వాత, నిండిన తర్వాత ఆమె కానీ ఆమె భర్త కానీ దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు గర్భాలయంలోకి వెళ్ళి విగ్రహాలని తాకకూడదు. దగ్గర కూర్చొని వ్రతాలు, అభిషేకాలు లాంటివి చేయకూడదు. ఇంట్లో దేవతార్చన ఉందనుకోండి, సాలగ్రామాలు, శ్రీచక్రం అలాంటివి ముట్టుకోకండి. నిత్యం చేసుకునేటువంటి పారాయణలు, పూజలు, దీపారాధనలు అవన్నీ చేసుకోవచ్చు. కానీ
ప్రత్యేకంగా వ్రతాలు కానీ కలశాలు పెట్టి చేసేటువంటివి కానీ పేట్ల మీద కూర్చొని చేసేవి కానీ కంకణాలు కట్టుకుని చేసేవి కానీ శ్రీచక్రం కానీ సాలగ్రామాలు కానీ దేవతా విగ్రహాలు గుళ్ళల్లో కానీ తాకకూడదు. తీర్థయాత్రలకి వెళ్ళకూడదు. ఆమె భర్త కూడా వెళ్ళకూడదు. ఆమె భర్తకు కూడా నియమాలు ఉంటాయి తెలుసా? ఏ నియమాలంటే? ఏమిటి అంటే అతను 6వ మాసం నిండినప్పటి నుంచి క్షవరం చేసుకోకూడదు, గడ్డంకి ఎక్కోకూడదు. అంతేకాకుండా శవయాత్రకి వెళ్ళకూడదు. అంటే శవాల్ని మగవాళ్ళు మోస్తూ ఉంటారు కదా, భార్యకి అలా గర్భిణిగా ఉన్నప్పుడు ఏమిటంటే శవయాత్రకి భర్త కూడా వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇళ్ళుంటే కట్టించడం కోసం ఇల్లు కోల్పడం కానీ ఫౌండేషన్ వేయటం కానీ ఇల్లు కట్టించడం కానీ చేస్తూ ఉంటారు, అవి కూడా చేయకూడదు. ఇలాంటి నియమాలు పాటించాలి అతను కూడా. అంటే ఇద్దరికీ అది పురిటితో సమానం అంటారు కాబట్టి ప్రసవం అయిన తర్వాత ఆ పురుడు అయిపోయిన తర్వాత జాతకర్మ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగానే చేసుకోవచ్చు. ఓకే, అంటే 11 రోజుల తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇవాళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శోభనానికి ఏ రోజుల్లో ముహూర్తాలు పెట్టకూడదు, అలాగే సీమంతం ఏ విధంగా చేయాలి, ఏ మాసాల్లో చేస్తే మంచిది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.